Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఈ తమిళనాడు పాలిటిక్స్ గురించి ఎలక్షన్స్ అవ్వక ముందు నుంచి అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రతిసారి అది న్యూస్లోనే ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. ఏంటంటే బీజేపీకి సంబంధించిన నాయకులు అన్నామలై రిజిగ్నేషన్ చేశారు అని ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మాట. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు అన్నామలై గారికి రిజిగ్నేషన్ చేయాల్సినంత అవసరం ఏమి వచ్చింది? ఒకవేళ చేస్తే ఇది నిజమైతే ఆయన టీవీకే పార్టీకి వెళ్తారా? అసలు ఏ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది? అసలు ఏంటి దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఏంటి అనే అంశానికి సంబంధించి ఆయన విశ్లేషణని, ఆయన అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో బీజేపీ నాయకులు అన్నామలై గారు రిజిగ్నేషన్ చేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. బట్ అన్నామలై గారి నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. సో న్యూస్లో కొన్ని చాలా ఫేమ్ ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్లో, ఆన్లైన్లో ఎక్కడ చూసినా కానీ బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ గారికి ఢిల్లీ వెళ్ళి అన్నామలై గారు రిజిగ్నేషన్ సబ్మిట్ చేశారు అనేది వార్త. ఇది ఎంతవరకు వాస్తవం నమ్మాలి అంటారు? అంటే ఒక్కటి మీరు అన్నట్టుగా ఇద్దరి నుంచి ఎటువంటి స్పందన లేదు ఇప్పటివరకు. క్లారిటీ లేదు. మేబీ ఇదంతా అబద్ధం అయి ఉండొచ్చు, లేదా నిజంగానే ఆయన రాజీనామా ఇస్తే వీళ్ళు కొంచెం వేచి చూడమని చెప్తూ ఉండొచ్చు. లేదు అంటే అసలు మీకున్న సమస్య ఏంటి, దీనికి పరిష్కారం మీరు ఏమనుకుంటున్నారు అని ఆయన అడగచ్చు. దీని మీద ఆయన చర్చిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కేవలం బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారినే కలవలేరు. నేషనల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారిని కలిశారు, అమిత్ షా గారిని కూడా కలిశారు. సో అండ్ నిన్న రాత్రి వచ్చిన వార్త ఏంటంటే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయన నాగేంద్రన్ని కూడా పిలిచారని. ఓకే. సో మనకి ఇంకా తెలియదు, కన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఏంటంటే అసలు అన్నామలై ఉంటారా, వెళ్తారా, ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి, వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయి గురించి మనం కొంచెం చర్చించుకోవాలి. ఓ రకంగా చెప్పాలంటే అన్నామలై ఆయన బాగానే పనిచేశారు. ఎందుకంటే నిజంగా అసలు బీజేపీ అసలు లేదు అన్న చోట, సరే సీట్లు ఎన్ని గెలిచింది అది పక్కన పెట్టినట్టయితే, నిజంగా ఒక మూమెంట్ అయితే డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏఐడిఎంకేని కూడా లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం మానేశారు. యాజ్ ఇఫ్ అక్కడ ప్రతిపక్షం బీజేపీ అన్న స్థాయికి వెళ్ళారు. డిఎంకే వర్సెస్ బీజేపీ కిందన మారి. దానికి కారణం అన్నామలై. ఏదైతే జెన్జీ అక్కడ ఉన్నారు, ఏదైతే యువత ఉందో, మహిళలు ఉన్నారో, డిఎంకే మీద ఎవరికైతే వ్యతిరేకత ఉందో, డిఎంకే కాకుండా ఒక ప్రత్యామ్నాయం కావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయంగా నిజంగానే అన్నామలై కనిపించారు. దాని ద్వారా బీజేపీ ఒక రకంగా అక్కడ ఒక ప్రత్యామ్నాయంగా మారింది. మరి కాకపోతే అన్నామలై గారు ఏంటంటే ముఖ్యంగా ఆయన సొంతంగానే బీజేపీ ఎదగాలి అని ఆయనకి ఏంటంటే ఇక్కడ మోదీ గారి నుంచి ఆయన వ్యూహాలు ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మోదీ గారి వ్యూహాలకి, అన్నామలై గారి వ్యూహాలకి ఏంటంటే మోదీ గారు ఏదైనా దీర్ఘకాలికంగా చేస్తారు, వెంటనే ఫలితాలు వచ్చేయాలని. ఒక ఉదాహరణ ఏంటి అంటే 2021 తర్వాత బెంగాల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత మనం దీని గురించి చర్చించుకున్నదే. అక్కడ జరిగిన అత్యాచారాలు కానీ, అఘాయిత్యాలు కానీ కేవలం బీజేపీ కార్యకర్తల మీద కాకుండా హిందువుల మీద ఎలాంటివి జరిగాయో మనం మాట్లాడుకున్నాం. అవును. కేంద్రం మీద చాలా ఒత్తిడి వచ్చింది, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అని. మోదీ గారి మీద చాలా వచ్చింది ఒత్తిడి, కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు. దాంతో చాలామంది హిందువులు, బీజేపీ వాళ్ళే మోదీ గారిని దూషించడం మొదలుపెట్టారు. ఈయన అసలు పిరికి పంద, చేత కాదు, అమిత్ షా వదిలేశాడు కార్యకర్తల్ని, అసలు నానా మాటలు అన్నారు. కానీ వీళ్ళు ఎంత అన్నా సరే వీళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఒకవేళ మన రాష్ట్రపతి పాలన పెడతాం, 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు జరగాలి. జరిగి ఒకవేళ మమతా బెనర్జీ మనం గెలవలేక మమతా బెనర్జీని మళ్ళీ గెలిచినట్టయితే అప్పుడు పరిస్థితి ఇంకెలా ఉంటుంది? ఇంకప్పుడు మమతా బెనర్జీని ఓడించడం ఇంకా అసాధ్యం అయిపోతుంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు. ఎగ్జాక్ట్లీ. ఇంకప్పుడు మమతా బెనర్జీని ఓడించడం పక్కన పెడితే అసలు బెంగాల్ భారతదేశ భూభాగంలో మనం ఉంచుకోవడమే మనకు కష్టమైపోతుంది. కాబట్టి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాలి, మమతా బెనర్జీ చేసే అకృత్యాలు జనాల్లోకి తీసుకెళ్లాలి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. ఇది చేశారు వీళ్ళిద్దరూ. మోదీ గారు, అమిత్ షా గారు ఇది చేశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా తట్టుకున్నారు. అఫ్కోర్స్ అక్కడ స్థానికంగా అక్కడ సామిక్ భట్టాచార్య అని ఆయన అధ్యక్షుడిగా, దాని తర్వాత సుకంత మజుందార్ కానివ్వండి, ముఖ్యంగా సువేందు అధికారి గారు, వీళ్ళందరూ గ్రౌండ్లో పనిచేస్తూ వెళ్ళారు, జనాలతో కలుస్తూ వీళ్ళు టీఎంసీ అట్రాసిటీస్ని బయట పెడుతూ మనం చూసాం. 5 ఏళ్ళు ఓపిక్గా ఉన్నారు.
ఈ 5 ఏళ్లలో మమతా బెనర్జీ అట్రాసిటీస్ తారాస్థాయికి వెళ్ళాయి, జనాలకు వ్యతిరేకత వచ్చింది. సో వీళ్ళు గెలిచారు. ఎందుకు ఇది జరిగింది అన్న బీజేపీ వాళ్ళు వెంటనే వీళ్ళు ఫలితాలు చూడాలి, లాంగ్ టర్మ్ చూసారు. అలాగే అన్నామలై ఏం జరిగిందంటే 2024లో మీకు ఇది ఉదాహరణ ఎందుకు ఇచ్చాను అంటే, అన్నామలై మనం ఇక్కడ సొంతంగా చేస్తేనే మనం ఎదుగుతాం, మనం వేరే పార్టీలతో అవసరం లేదని అన్నారు. అలాగే 2024లో సొంతంగా వెళ్ళారు. ఓట్ షేర్ పెరిగింది కానీ సీట్ల రూపంలో రాలేదు. అంతిమంగా ఒక పార్టీకి సీట్లే అవసరం. ఓట్ షేర్ ఇంత పెరిగింది అది చెప్పుకోవడానికి బాగుంటుంది, దీర్ఘకాలికంగా పనికొస్తుంది, కానీ ఆ టైంలో ఎన్నికలప్పుడు అది ఎవరికి ప్రభావం చూపదు. సో ఆయన ఏంటంటే మనము దీర్ఘకాలికంగా పనిచేసినట్టయితే కనుక మనకి ఇక్కడ ఒక గ్రౌండ్ ఏర్పడుతుంది అనేది అన్నామలై వ్యూహం. అంటే మోదీ షా గారిలో ఆలోచించి మనం లాంగ్ టర్మ్ ఆలోచిస్తే కనుక మనకి స్కోప్ ఉంది అని. సో దానికి తగ్గట్టుగానే కానీ ఆశించిన ఫలితం రాలేదు, ఎవరు ఎంపీ సీట్లు రాలేదు. కానీ 2026కి వచ్చేసరికి కొంచెం పరిస్థితులు ఏంటి, అమిత్ షా గారి మైండ్లో ఏముంది అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే ఉండకూడదు. డిఎంకే ఉండే సమస్య లేదు ఇక్కడ. ఎందుకంటే డిఎంకే 2 సార్లు కూడా ఏడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి 19లో అద్భుతంగా సీట్లు వచ్చాయి. 2026లో అయితే స్వీప్ చేసేసారు సీట్లు. సో వాళ్ళు కనుక ఇంకా ఉన్నట్టయితే ఇంకా ప్రమాదం అవుతుంది. సో డిఎంకేని వైపౌట్ చేసేయాలి, హుక్ ఆర్ క్రుక్ ఏదో ఒకటి చేయాలని. సో అన్నామలై ఏంటంటే ఆయన అసలు 2 పార్టీస్ ఏఐడిఎంకే మీద డిఎంకే మీద ఆయన ఆల్ అవుట్ వరకు వెళ్ళారు. సో అలా ఉన్నప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉండి ఏఐడిఎంకేతో పొత్తుకి కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఏమైందంటే అన్నామలై బీజేపీది ఏదైతే వీళ్ళిద్దరి లాంగ్ టర్మ్ విజన్ ఉందో ఆయన దానికి తగ్గట్టుగానే పనిచేశారు. కానీ అమిత్ షా గారికి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే మనం డిఎంకేని ఎలా అయినా ఓడించాలి. సో అది జరగాలంటే ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడం తప్ప వేరే దారి లేదు. కానీ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుందామంటే ఏఐడిఎంకే అన్నామలై అధ్యక్షుడిగా ఉంటే మేము పొత్తుకి మేము ఒప్పుకోమని అనేసారు. ఎందుకంటే ఆయన వీళ్ళ మీద జయలలిత మీద కానివ్వండి, ఐ థింక్ అన్నాదురయ్య అక్కడ ఎవరో ఏఐడిఎంకేకి సంబంధించిన నేతలు ఉన్నారు, ఆయన మీద కూడా ఆయన చాలా పరుష పదజాలం మాట ఆరోపణలు చేశారు. సో మేము ఒప్పుకోమని అనేసారు. సో దాంతో అన్నామలైని ఆయన తప్పించడం, ఏఐడిఎంకే నుంచి బీజేపీలోకి వచ్చిన నయన నాగేంద్రన్ ఆయన అధ్యక్షుడిగా చేశారు. అలాగే ఎన్నికలకు వెళ్ళారు. అన్నామలై గారు కూడా బాగానే ప్రచారం చేశారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం చూసాం రిజల్ట్ ఏమైందో. డిఎంకే ఓడింది కానీ ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమికి ఆశించిన ఫలితాలు రాలేదు. సో ఇక్కడ నుంచి అస్సలైన గేమ్ ఇప్పుడు మొదలైంది. సో ఓ రకంగా అమిత్ షా గారు అనుకున్నట్టుగానే ద్రవిడ పార్టీలది సమాప్తి అయిపోయింది. ఏఐడిఎంకే ఇప్పుడు అసలు ఇంకా ఇంపాసిబుల్. డిఎంకే వర్సెస్ టీవీకే ఉంది ఇప్పుడు, ఎందుకంటే డిఎంకే రెండో పెద్ద పార్టీ. సో ఇప్పుడు అవునన్నా కాదన్నా ఇప్పుడు విజయ్ ఏంటి ఒక కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఏమవుతుందో, ఒకవేళ గనక బలం చూపించుకోలేకపోయినా వ్యతిరేకత, ఎందుకంటే తమిళనాడులో ఏంటంటే ఎంత తారాస్థాయికి తీసుకెళ్లి జనాలు కూర్చోపెడతారో వాళ్ళే మళ్ళీ కిందకి పడేస్తారు. సరే అదే లాంగ్ టర్మ్ అవ్వకపోవచ్చు కానీ ఒక్క టర్మ్కైనా మనం చూసాం జయలలిత గారికి 4 సీట్లే వచ్చాయి. ఒకసారి ఏఐడిఎంకే ఆవిడే ఓడారు. ఇప్పుడు మనం చూసాము స్టాలినే ఓడిపోయాడు. సో మరి విజయ్ పరిస్థితి తెలీదు. సో ఇప్పుడు పరిస్థితి ఇలాగే కొనసాగినట్టయితే ఎన్నికలు ఒకవేళ ముందస్తుగా వచ్చినా లేకపోతే 5 ఏళ్ల తర్వాత వచ్చినా రెండో స్థానంలో ఉన్న డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే రెండో స్థానంలోనే ఉంది కాబట్టి. సో ఇది జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, బీజేపీ ఎదగాలంటే ఏం చేయాలి, ఏఐడిఎంకేతో ఇంకా బయటకు వచ్చేయాలి. ఏఐడిఎంకే నుంచి ఇంకా ఉంటే లాభం లేదనేది ఈ ఎన్నికలతో రుజువైంది. సో ఇప్పుడు ఏఐడిఎంకే, కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే బీజేపీ మీద వ్యతిరేకత చాలా ఈ ద్రవిడ పార్టీలు నూరిపోసాయి. అంటే అదొక హిందూ పార్టీ అని, లేకపోతే కనుక ఇది తమిళ వాళ్ళని వ్యతిరేకంగా చూసే పార్టీ అని, తమిళ సంస్కృతిని తొక్కేసే పార్టీ అని, ఇంకా XYZ ఇవన్నీ నూరిపోసాయి. సో అక్కడ అన్నామలై ఉన్నంత వరకు ఆయన దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఓట్ల రూపంలో మారలేదు. సో ఇక్కడ ఏంటి అంటే మనం చూడాల్సింది, అన్నామలై నేతగా అన్నామలై ఎదిగారు కానీ అది ఆయన బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత ఆయన ఎదుగుదలకు ఏమన్నా బ్రేక్ పడుతోందా బీజేపీతో ఉంటే? ఎస్, పాసిబిలిటీసా? లేదు అంటే బీజేపీ ఏదైతే వ్యూహం ఉందో అన్నామలై తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారా? ఏంటి రెండిట్లలో ఏంటి నిజం? బీజేపీ తీసుకెళ్తుంది, అన్నామలై ఫెయిల్ అవ్వట్లే. 100% అది 100%. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఒకసారి ఒకళ్ళు గెలుస్తారు, ఇంకోసారి ఇంకోళ్ళు గెలుస్తారు. అంత మాత్రమే ఒక నేత విఫలం అయ్యాడు అని మనం అనలేం. అవును. ఇప్పుడు ఆ మాటకు వచ్చినట్టయితే 2021లో ఓడినప్పుడు మరి మనం అమిత్ షా గారికి ఇద్దామా?
అమిత్ షా గారు ఫెయిల్ అయిపోయారు, మోదీ గారు ఫెయిల్ అయిపోయారు అంటామా మనం? లేదు. అంటే అంటే ఓడిపోవడానికి చాలా ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి కదా, factors ఒకటే ఉంటాయి. రీజన్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ. సో అలాగే ఇప్పుడు ఫలితాలు రానంత మాత్రం అన్నామలే ఒక నేతగా విఫలమయ్యారని అనలేం. ఉమ్, నేను ఇందాక చెప్పినట్టే అసలు బీజేపీ జెండా ఇప్పుడు అక్కడ కనిపిస్తోంది, ఉమ్, బీజేపీ అవును. గురించి మాట్లాడుతున్నారు. సో అది బీజేపీ అనే పార్టీని ఒక రకంగా అర్బన్ సెంటర్స్లో దానికి ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మనకి ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో సిపి రాధాకృష్ణన్, ఆయన కోయంబత్తూరులో బీజేపీ ద్వారానే గెలిచారు. బీజేపీ ఎంపీగా ఆయన గెలిచారు. ఒకటి రెండు సార్లు ఆయన గెలిచారు, తర్వాత ఓడారు. వాట్ ఎవర్ ద రీజన్, అర్బన్ పాకెట్స్లో బీజేపీకి ఒక స్ట్రెంగ్త్ ఉంది. దాన్ని విస్తరించే ప్రయత్నం, ఉన్న దాంట్లో ఇంకా బలంగా చేసే ప్రయత్నం అన్నామలై చేశారు. బట్ ఇప్పుడు సంహవ్ ఏంటి అంటే దాన్ని ఇంకా వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉంది, ఎక్స్పాండ్ చేయాలి. సో మరి ఇప్పుడు అది చెయ్యాలి అంటే కనుక బీజేపీ ముందున్న ఆప్షన్ ఏంటి అంటే ఇప్పుడున్న నయనన్ నాగేంద్రని తీసి అన్నామలైని పెట్టాలి, ఏఐడిఎంకే నుంచి బయటికి రావాలి. ఓకే. బట్ అది జరిగినంత మాత్రాన బీజేపీ ఎదుగుతుందా అంటే నెక్స్ట్ టైం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అది అవకాశం లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటి, అన్నామలై యాజ్ ఎ లీడర్ తన భవిష్యత్ ఏంటి? అన్నామలై ఎదగగలడా సొంతంగా? ఎందుకంటే విజయ్ అంటే ఒక యాక్టర్గా తనకి పేరుంది, అండ్ ఫండింగ్ సంహవ్ కొంతమంది అంటారు మిషనరీస్ ఇచ్చాయని, మనకి తెలియదు నిజాలు. కానీ విజయ్ ఇప్పుడు ఎవరైతే ఒక అతన్ని మంత్రిగా చేశాడో అతనికి కసినో కింగ్ అని అంటారు, అతనికి భారీగా నిధులు ఉన్నాయి. సో అతను ఫండింగ్ చేశారని అంటారు. సో వాట్ ఎవర్ ద రీజన్ విజయ్కి ఒక బ్యాకింగ్ ఉంది. కానీ అన్నామలై ఒకవేళ బయటకు వస్తే అంత బ్యాకింగ్ లేదు. మరి అన్నామలై నిలబడగలడా? నిలబడ్డా ఒకవేళ ఈసారి తను విఫలం అయినట్టయితే తన భవిష్యత్ ఏంటి? ఎందుకు అంటున్నానంటే బీజేపీ నుంచి బయటికి వచ్చి ఎవరన్నా గనక ఒక పార్టీ పెట్టినట్టయితే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. అంటే ఆల్రెడీ ఇలా జరిగిన ఉదంతాలు ఉన్నాయి. తమిళనాడు అని కాదు, దేశంలో వేరు చోట్ల ఎక్కడైనా బీజేపీ అనే పార్టీ ఏర్పడ్డప్పుడు ఆ పార్టీ బెంచ్ మార్క్ అంటే బీజేపీ అనే పార్టీ జనాల్లోకి వెళ్ళడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే బాబ్రీ మసీద్ కూల్చడం. అందరికీ తెలుసు. మొదటి ఎన్నికల్లో 2 సీట్లు వచ్చినప్పుడు ఆ పార్టీకి, సో ఇందిరాగాంధీ మరణం వేవ్తోని మొత్తం దేశం కాంగ్రెస్ స్వీప్ చేసింది, బీజేపీకి 2 వచ్చాయి. కానీ దాని తర్వాత 2 నుంచి 100కో ఎంతకో వెళ్ళింది బీజేపీ సీట్లు. ఎందుకు వెళ్ళింది? బాబ్రీ మసీద్ కూల్చడం అంటే హిందువులను ఏకం చేయడం ద్వారా. దాంట్లో ముఖ్య పాత్ర ఉత్తరప్రదేశ్. ఆ ఉత్తరప్రదేశ్లో అప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. బాబ్రీ మసీద్ కూల్చే టైంకి అక్కడ పోలీసులను నేను డిప్లాయ్ చెయ్యను, దాని తర్వాత నేను కేంద్ర బలగాలను అక్కడ ఇన్వాల్వ్ అవ్వనివ్వను అని అప్పటి బీజేపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ గారు అన్నారు. జాతీయ స్థాయిలో ఆయనది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, ఢాంచా గిరనే కా నా కోయి భేద్ హై, నా కోయి పశ్చాత్తాప్ హై, నా కోయి ప్రాయశ్చిత్ అని. ఆ బాబ్రీ మసీద్ కూల్చడం నాకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి నాకు రిగ్రెట్ లేదు అని అనేసారు ఆయన నేషనల్ ఛానల్లో. అంటే ఆయన దాన్ని ఎంతగా ఓన్ చేసుకున్నారో చూడండి. అదే ఆయన ప్రభుత్వం కూలుతుందన్నా సరే ఆయన ఒప్పుకున్నారు దానికి. బట్ నేను దాన్ని నేను అది కూల్చకుండా నేను ఆపనని అన్నారు. అలాంటి కళ్యాణ్ సింగ్ గారు తర్వాత బీజేపీ నుంచి బయటికి వచ్చేసి సమాజ్వాదీ పార్టీతో కలిశారు. ఏ కరసేవకుల మీద అయితే బుల్లెట్లు కాల్పించారో ఆ పార్టీలో చేరారు. విచిత్రం చూడండి, బాబ్రీ మసీద్ కూల్చడానికి కారణమైన కళ్యాణ్ సింగ్ గారు ఒక మూమెంట్ కూల్చడానికి వచ్చిన కరసేవకులని కాల్పించిన పార్టీలో వెళ్ళి చేరారు. దానివల్ల ఆయన ఓడారు, సమాజ్వాదీ పార్టీకి అస్తిత్వం లేకుండా పోయింది. సో అంటే ఏంటంటే దాన్ని బట్టి ఏమర్థమైంది, బీజేపీలో ఉంటేనే నేతలకు అస్తిత్వం ఉంటుంది. తర్వాత ఆయన మళ్ళీ బీజేపీలోకి వచ్చేసారు. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు ఏదో పాత్రలో ఉన్నారనుకుంటా. దాని తర్వాత ఇంకొక ఉదాహరణ, ఇప్పుడు రాజస్థాన్లో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో భజన్ లాల్ శర్మ, ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి ఏబీవీపీకి వెళ్ళి ఏబీవీపీ నుంచి బీజేపీలోకి వచ్చి బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆయనే ఒక పార్టీ పెట్టారో, పార్టీ పెట్టిన ఫౌండింగ్ మెంబర్లో ఒకరో, పార్టీలో కీలక పాత్ర పోషించారు. సంథింగ్ ఈ మూడిట్లలో ఒకటి ఉంది అక్కడ రీజనల్ పార్టీ పెట్టారు. ఆయనకు అసలు డిపాజిట్లు కూడా రాలేదు. తిరిగి మళ్ళీ ఆయన బీజేపీలోకి వచ్చేసారు. తిరిగి ఆయన మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. అండ్ అన్నిటికీ వస్తూ దాని తర్వాత ఇప్పుడు మనం చూసాం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు రాజస్థాన్కి. తర్వాత యడ్యూరప్ప బీజేపీకి కర్ణాటకలో ఫేస్ అంటే అందరికీ తెలిసి ఇప్పుడు యడ్యూరప్పే. కానీ ఈయన కూడా ఒక మూమెంట్ పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. ఈయన పార్టీ వదిలేసి వెళ్ళారు. ఈయనకి ఆ ఫలితం రాలేదు, బీజేపీకి ఫలితం రాలేదు, కాంగ్రెస్కి వచ్చింది.
తిరిగి ఆయన బీజేపీలోకి రాగానే మళ్ళీ ఆయన ద్వారా బీజేపీ గెలిచింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా గుజరాత్ కేశుభాయ్ పటేల్ ఆయన పార్టీ వదిలేసి వెళ్ళారు, వేరే పార్టీ పెట్టారు ముఖ్యమంత్రి, అంటే మోదీ గారు ముఖ్యమంత్రి అవ్వక ముందర. సో ఆయనకు అస్తిత్వం పోయింది. కేశుభాయ్ పటేల్కి ఆయన్ని తీసేసిన తర్వాత అనుకుంటా ముఖ్యమంత్రిగా ఆయన వేరే పార్టీ పెట్టారు, బట్ ఆయనకు అస్తిత్వం పోయింది. అంటే బీజేపీలో ఉన్నంత వరకు ఒక నేతకు అస్తిత్వం ఉంటుంది, కానీ బీజేపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి అస్తిత్వం ఉండదు. ఎందుకంటే బీజేపీ క్యాడర్ డ్రివెన్ పార్టీ, ఒక పర్సన్ డ్రివెన్ పార్టీ కాదు, క్యాడర్ నడుపుతుంది బీజేపీ. ఆ క్యాడర్ నుంచే నేతలు వస్తారు. ఒకవేళ నేత వెళ్ళిపోతే ఆ క్యాడర్ ఇంకొక నేతను సృష్టిస్తుంది. ఇది బీజేపీది ఎందుకు బీజేపీ ఇంతకాలం ఉంది అంటే వేరే పార్టీలు అన్నీ కూడా ఫ్యామిలీ డ్రివెన్. ఇప్పుడు కాంగ్రెస్ గాంధీస్ డ్రివెన్, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ కేసీఆర్ డ్రివెన్, టీడీపీ చంద్రబాబు నాయుడు డ్రివెన్, డిఎంకే మనకి తెలిసిందే. సో ఇలాగ అన్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళు కుటుంబ పార్టీలు, వాళ్ళు క్యాడర్ బేస్ కాదు, కానీ బీజేపీ క్యాడర్ బేస్ పార్టీ. సో ఒక రకంగా అన్నామలై ఎదుగుదలకి బీజేపీ అండ్ బీజేపీ అనుబంధిత సంస్థలు, సంఘ అనుబంధిత సంస్థలు వీళ్ళందరి పాత్ర ఉంది. సో ఇప్పుడు అన్నామలై అనే వ్యక్తి బయటికి వచ్చినట్టయితే తను సొంతంగా ఎదగడానికి తనకంత వనరులు ఉన్నాయా? ఎవరు సహాయం చేస్తారు? తను పార్టీ పెట్టడం ఓకే, పార్టీ సినిమాల్లో లాగా చూపించవచ్చు పార్టీ పెట్టి, కానీ పార్టీ పెట్టిన తర్వాత తన భవిష్యత్ ఏంటి? ఒకవేళ గనక తను ఆశించిన ఫలితం రాకపోతే తను మళ్ళీ బీజేపీలోకి వద్దామని అనుకుంటే పార్టీ ఒప్పుకుంటుందా? ఒకవేళ ఒప్పుకున్నా తను ఇప్పుడు ఏదైతే ఒక హవా నడుస్తుందో అన్నామలై, ఆ హవా నడుస్తుందా మనకి తెలియదు ఇంకా. సో దీంట్లో ఏంటంటే చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. బీజేపీ చూసుకోవాల్సిన ఈక్వేషన్స్ ఉన్నాయి, అన్నామలై చూసుకోవాల్సిన ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇద్దరు కూర్చుని చర్చించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ఇంకొక అవకాశం ఉంది. మేబీ బీజేపీనే అన్నామలైని బయటకు పంపించవచ్చు. రీజన్స్ ఏంటి? ఎందుకంటే బీజేపీకి నేను మీకు ఇందాక ఏదైతే మొదట్లో చెప్పానో బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత అది అన్నామలైకి ప్రాబ్లం అవుతుంది. సో ఏవైతే వనరులు ఉన్నాయో అవి అన్నామలైకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అన్నామలైకి ట్రాన్స్ఫర్ చేస్తే ఐ థింక్ అన్నామలై ఒక ఆశించిన ఫలితాలు తేవడంలో సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ అయితే కనుక తర్వాత మళ్ళీ కూటమి కింద రావడమో లేకపోతే విలీనం చేసేయడమో ఏదో జరగచ్చు, మనకి తెలీదు. ఎందుకు అంటే ఇప్పుడు విజయ్ మీద ఎవరు అంటే బీజేపీ కానివ్వండి అన్నామలై ఎటువంటి ఆరోపణలు చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన ఇంకా పార్టీ పెట్టి ప్రభుత్వం పెట్టి నెల అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో మనకి తెలీదు. ఎందుకంటే చాలా వీక్గా ఉన్న గవర్నమెంట్, అది చాలా వీక్ ఉంది. ఉదాహరణకు 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతే ఎన్నికలు వస్తే ఈసారి డిఎంకే మళ్ళీ అది ఒకవేళ విజయ్ కనుక వచ్చారనుకోండి ఆయన ఇంకా బలపడిపోతారు. అవును, ఎందుకంటే సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది. నన్ను కూల్ చేశారు, బయటకు వచ్చేసి అది ఇది అని చెప్పి, లేకపోతే నన్ను సొంతంగా నన్ను ఎదగనివ్వట్లే, నేను కూటమిలో ఉండడం వల్ల వాళ్ళ మాటలు వినాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి సింపతి కింద, అంటే ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే నన్ను అన్యాయంగా చేసేది వెళ్ళిపోయారు, నేను మీకు మంచి చేద్దాం అనుకుంటే నాకు ఈసారి ఫుల్ మెజారిటీ ఇవ్వండి, నేను అద్భుతాలు చేస్తాను. అవును, లేదు అంటే కూటమి వీళ్ళది తట్టుకోలేక ఆయనే బయటకు వచ్చి నేను మంచి చేద్దామంటే నాకు వీళ్ళు అడ్డంకిగా మారారు, నాకు ఫుల్ మెజారిటీ ఇవ్వండి, నేనే ఈసారి ఇంకా అద్భుతాలు చేస్తానని ఒకవేళ ఆయన ఏది కార్డు ప్లే చేసినా ఆ కార్డు సక్సెస్ అయినా అన్నామలై విజయ్ ఇంకా బలపడిపోతారు. కాయిన్కి ఇంకొక సైడ్ ఒకవేళ ఈ 6 నెలల్లో ఇది జరిగితే ఈ 6 నెలల్లోనే విజయ్ మీద వ్యతిరేకత వస్తే ఆల్టర్నేటివ్స్ డిఎంకే అవుతుంది. అంటే ఏదైతే వీళ్ళు ద్రవిడ పార్టీలది సమాప్తి చేయాలనుకున్నారో దాంట్లో హాఫే సక్సెస్ అవుతారు. సో ఓ రకంగా ఇప్పుడు బీజేపీ ముందున్న మెయిన్ ఏమేంటి అంటే సంహౌ ఈ గవర్నమెంట్ని సస్టైన్ చేయాలి. అవును, విజయ్ గవర్నమెంట్ కూలనివ్వకూడదు, కనీసం 3 ఏళ్ళన్నా ఈ గవర్నమెంట్ ఇలాగే నడవాలి. వీలైతే కనుక ఏఐడిఎంకే వాళ్ళని పంపి ఆల్రెడీ వాళ్ళు కొంతమంది వెళ్ళారు, వాళ్ళ సహకారంతోనైనా సరే ఆ గవర్నమెంట్ కూల్చకూడదు, ఆ గవర్నమెంట్ ని నడపాలి. అలా నడిపే ఎందుకు ఈ టైంలో ఐదర్ బీజేపీ రివైవ్ అవ్వాలి లేకపోతే అన్నామలై రివైవ్ అవ్వాలి. అంటే ఒక ప్రత్యామ్నాయం కిందన వీళ్ళు కనబడాలి, ఆ ప్రత్యామ్నాయంగా ఎదగాలి. ఎదిగినట్టయితే గనక ఒకవేళ ప్రభుత్వం కూల్చే ఏమన్నా వచ్చినా 2029 ఇస్ ద టార్గెట్, వాళ్ళు అప్పుడు పెట్టుకోవాలి. ఎందుకు 2029 అంటున్నాను అంటే మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే గనక ఎన్డీఏ కూటమి బీజేపీ అవ్వనివ్వండి ఏఐడిఎంకే వాళ్ళకి అంత ఓటు మెజారిటీ రాలే,
కానీ ఇదే బీజేపీకి 2024లో అద్భుతంగా ఓట్ మెజారిటీ వచ్చింది. 11% 16% వచ్చింది. అంటే అక్కడ ఉన్న ప్రజలు కేంద్ర ఎన్నిక, మన దేశంలో అంతే, రాష్ట్ర ఎన్నికలు ఉన్నప్పుడు ఒకలా చూస్తారు, కేంద్ర ఎన్నికలు ఉన్నప్పుడు ఇంకోలా చూస్తారు. అందుకే ఈ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒప్పుకో. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టినట్టయితే అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలి. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగినట్టయితే అది బీజేపీకి అడ్వాంటేజ్. ఎందుకంటే సెంటర్ ఇది ఒకేసారి చూస్తే డబుల్ ఇంజిన్ నరేటివ్ వీళ్ళు ఇంకా బాగా స్ప్రెడ్ చేయొచ్చు. సో 2029 వీళ్ళకి ఇప్పుడున్న లక్ష్యం. సో ద ఇమ్మీడియట్ టాస్క్ ఏం చేయాలంటే అన్నామలైని అధ్యక్షుడిగా ప్రకటించి వీళ్ళు మొదలు పెట్టేయాలి. కానీ మొదలు పెట్టాలంటే ఏంటి సమస్య? వీళ్ళు ఇప్పుడు ఏమంటారు, బీజేపీ విజయ్ అప్పుడే టార్గెట్ చేయలేరు. సో టైం పడుతుంది. ఈ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంత మాట్లాడుతుంటే అన్నామలై కూడా రాజకీయ పార్టీ పెట్టాడు, తను ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేస్తాడు, ఆర్గనైజేషన్ ద్వారా జనాల్లోకి వెళ్తాడని అంటున్నారు. ఒక ఛాన్స్ ఏముందంటే మేబీ ఆర్గనైజేషన్ అని చెప్పని జనాల్లోకి వెళ్ళి దాన్నే పొలిటికల్ పార్టీగా మార్చి ఎన్నికల్లోకి వెళ్ళొచ్చు. లేదా ఆ ఆర్గనైజేషన్ పెట్టి ఆర్గనైజేషన్ ద్వారా వ్యతిరేకత తెచ్చి ఓట్ల కింద బీజేపీలో రావడమో, అసలు నేను బీజేపీని ఎప్పుడు వదిలేనని అనడమో, ఏదో ఒకటి చేసి బీజేపీతో మళ్ళీ కలిసి రావచ్చు. అయితే ఇక్కడ ఉన్న ఇంకొక సమస్య ఏంటి, డిఎంకే ఇంకా బలహీనపడాలి. డిఎంకేకి ఇంకా ఎప్పటికీ ఓటు బ్యాంక్ ఉందని రుజువు అవుతోంది. ఇప్పుడు ఏఐడిఎంకేని మనం ఎందుకు కౌంట్ చేయక్కర్లేదంటే ఇంకా అయిపోయింది, నేతలే బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా పార్టీ అస్తిత్వం ఉండదు. కానీ డిఎంకేలో ఇంకా ఇప్పటికీ స్టాలిన్ బతికే ఉన్నాడు, ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. దాని తర్వాత కనిమొళి, ఈయన పెద్ద స్టాలిన్ సిస్టర్, ఆవిడ ఎంపీగా ఉన్నారు. సో ఆ పార్టీ వీక్ అవ్వాలి. మేబీ ఆ పార్టీలో ఎవరన్నా బ్రేక్ అవే అవ్వచ్చు, లేదంటే ఆ పార్టీ అలాగే ఉంటే అది కూడా రిస్కే. సో అక్కడ చూడాల్సిన ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి. అక్కడ అన్నామలైకి ఉన్న వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ యాంటీ అప్పర్ కాస్ట్ చాలా నడుస్తుంది. అంటే బీజేపీకి ఏంటంటే బ్రాహ్మిన్ పార్టీ అనే ముద్ర ఉంది. ఐరనీ ఏంటంటే జయలలిత గారు బ్రాహ్మినే, మీరు చూసుకుంటే జయలలిత గారు బ్రాహ్మిన్, కానీ ఆవిడని యాక్సెప్ట్ చేస్తారు. కానీ అక్కడ యాంటీ బ్రాహ్మిన్ది చాలా నడుస్తుంది. సో అండ్ డిఎంకే మనకు తెలిసిన ఈ పెరియార్ వాదం అనేది నార్త్ సౌత్ అని, బ్రాహ్మిన్స్కి అగేన్స్ట్ అని చెప్పి యాంటీ హిందూ నెరేటివ్ ఎలా నడిపారో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు అన్నామలై ఏంటి, కొంచెం ఈ బ్యాక్వర్డ్ కాస్ట్కి చెందిన ఆయన, ఐ థింక్ బ్యాక్వర్డ్ ఎస్సీనో కూడా. సో క్యాస్ట్ డ్రివెన్ ఆయన రన్ చేయొచ్చు. ఆయన ఒక ఫార్మర్ ఐపీఎస్ కాబట్టి ఆయనకి ఏంటి అడ్మినిస్ట్రేషన్ది, ఆయనకి తప్పు ఒప్పులు ఎత్తి చూపించేది ఆయనకి బాగా ఆయనకు అనుభవం ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన అది బాగా చేశాడు, డిఎంకేని ఆయన హైలైట్ చేయడంలో. ఆయన ఆల్రెడీ పొలిటీషియన్గా ఆయన పాదయాత్ర చేస్తే జనాలు ఎలా వస్తారు, ఆయనకి ఆదరణ స్పందన ఎలా ఉందనేది ఆయన చూపించారు. సో ఆయనకు అనుభవం వచ్చేసింది ఈ 5 yearsలో. కానీ ఇప్పుడు ఆయనకి కావాల్సింది ఏంటంటే మ్యాన్ పవర్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఆయనకి మ్యాన్ పవర్ ఎంత ఉందని. అండ్ ఇక్కడ విజయ్, ఐ డోంట్ నో ఆయన ఎవరు లీడ్ చేసినా కానీ హీఈస్ బీయింగ్ వెరీ స్మార్ట్ కొన్ని విషయాల్లో. నేను మీకు ఇప్పుడు ఇంత బ్రాహ్మిన్ది చెప్పినప్పుడు మీకు చెప్పాను, ఐ థింక్ ఎగ్జిట్ పోల్ అప్పుడు, ఒపీనియన్ పోల్ అప్పుడు, తమిళనాడులో ఈ పెరియార్ వాదం వచ్చిన తర్వాత 70s 80sలో 10% 20% ఉన్న బ్రాహ్మిన్ రిప్రజెంటేషన్ ఎమ్మెల్యేలుగా అది క్రమక్రమంగా 10% పడికి ఇప్పుడు 0కి వెళ్ళింది. అలాంటి టైంలో విజయ్ 2 బ్రాహ్మిన్స్ని నిలబెట్టాడు, వాళ్ళలో ఒకళ్ళని ఇప్పుడు మంత్రిగా చేశాడు అనుకుంటా కూడా. అండ్ అట్ ది సేమ్ టైం విజయ్ మళ్ళీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని చూస్తున్నాడు, విజయ్ మళ్ళీ బ్యాక్వర్డ్ వాళ్ళని చేస్తున్నాడు. అంటే విజయ్ అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు. ఇక్కడ తను చాలా తెలివి చూపిస్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే అప్పర్ కాస్ట్ కులాల వారీగా విడగొట్టే గేమ్ ఏదైతే ఉందో అది బీజేపీకి నెగిటివ్. సో ఏంటి, కులాల వారీగా విడగొట్టడం కాకుండా, అంటే బ్రాహ్మణ్కి ఇచ్చేశారు ఇది కాకుండా హిందూ అనే ఐడెంటిటీని మళ్ళీ రివైవ్ చేయాలి. అక్కడ ఆ రివైవ్ చేసే సామర్థ్యం అన్నామలైకి ఉంది. కానీ అన్నామలైకి అన్ని వనరులు ఉన్నాయా? అన్నామలై సొంతంగా వెళ్తే సక్సెస్ అవుతాడా? అన్నామలై బీజేపీలో ఉంటే ఆ బీజేపీకి ఉన్న వ్యతిరేకత అన్నామలైకి అడ్డంకిగా మారుతుందా? దీంట్లో ముఖ్యంగా సంఘ్ ఏం చూస్తుంది ఇప్పుడు? అవునన్నా కాదన్నా ఏమంటారు, మనకి తమిళనాడులో సంఘ అనుబంధిత సంస్థలకి చాలా ప్రభావం ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. సో వాళ్ళది ఏంటి వ్యూహం, వాళ్ళు ఏమనుకుంటున్నారో అనేది దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్నామలై ఆయన బీజేపీలో చేరకముందు ఐపీఎస్గా ఉన్నప్పటి నుంచే ఆయనకి సంఘతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి.
ఆయన సంఘులో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అండ్ ఆయన మోదీ గారి అడ్మైరర్ ఆయన. ఆయన ఇప్పుడు ఆయన అన్నదే అది. ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకున్నట్టయితే ఆయన ఐపీఎస్గా ఉన్నప్పుడు ఒకసారి మోదీ గారిని కలిశారు. మోదీ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారో మరి ప్రధానమంత్రి అయ్యాకో తెలియదు, కానీ ఆయన ఐపీఎస్లతో మాట్లాడుతున్నప్పుడు అన్నామలై కూడా వెళ్ళారు ఆయన. అండ్ ఆయనది ఇప్పుడు కూడా ఆయన వీడియోస్ ఉన్నాయి. నేను ఎంపీ అవ్వాలను, ఎమ్మెల్యే అవ్వాలను, రాజ్యసభ కావాలనో నేను వీటికి వెళ్ళలేదు. నా మెయిన్ ఏం ఏంటంటే అభివృద్ధి కావాలి అని. సో ఆయన చాలా ఇప్పుడు ఏంటంటే అంబిక్విటీ ఉంది. ఇప్పుడు ఆయన బయటికి వచ్చేస్తే ఆల్రెడీ నడుపుతున్న రాజ్యసభ ఆశించారు కాబట్టి బయటకు వచ్చారు, ఆయన క్రెడిబిలిటీకి దెబ్బ తగులుతుంది. సో ఆ క్రెడిబిలిటీని ఆయన ఎలా ఆన్సర్ చేస్తారు అనేది కూడా ఒక ఛాలెంజ్ ఆయనకి. బయటికి వస్తే గనక మరి ఆయన వెనక ఎవరు ఉంటారు, సంఘ్ ఎటుంటుంది, సంఘ్ అనుబంధిత సంస్థలు ఎటుంటాయి అనేది కూడా ఛాలెంజ్. ఎందుకంటే ఆయన బయటకు వస్తే బీజేపీ వర్సెస్ ఆయన కూడా అయితే అది కూడా బీజేపీకి నెరేటివ్ పరంగా చాలా వీక్, అది చాలా దెబ్బ తగులుతుంది. ఎందుకంటే సౌత్లో బీజేపీ ఎక్స్పాండ్ అవ్వట్లేదు, జనాలు ఆదరించట్లేదు అనేది ఒక రకంగా అది ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో అంటే ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి, ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. సో ఈ ఛాలెంజెస్ అన్నిటినీ కూడా అన్నామలై ఎలా ఎదుర్కొంటారు, ఆయన ఎలాగా వీటిని సేల్ త్రూ చేస్తారు, మోదీ షా వీళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సో అండ్ వీటన్నిటికీ మెయిన్ ఇందాక అన్నట్టుగా విజయ్ గవర్నమెంట్ కూలకూడదు. సో యాజ్ లాంగ్ యాజ్ విజయ్ గవర్నమెంట్ ఉన్నంత వరకు 2029 కల్లా సమ్హౌ ఒక కాంక్రీట్ పిక్చర్ వచ్చినట్టయితే తమిళనాడులో మనకి తెలుస్తుంది. డౌన్ ద లైన్ ఐ థింక్ మేబీ ఈ వీక్ కల్లా మనకు ఒక తెలిసే అవకాశం ఉంది. బట్ ఐ రియల్లీ హోప్ ఏది నిర్ణయం తీసుకున్నా తమిళనాడు ప్రజలకి దాని ద్వారా దేశానికి మంచి జరగాలి. ఫస్ట్ తమిళనాడుని ఏంటంటే వాళ్ళ జనాల్లో ఆ ద్రవిడవాదం, యాంటీ హిందూ మైండ్ సెట్ ఇవన్నీ పోగొట్టాలి. అవును. సో అది పోగొట్టాలంటే కనుక ఫస్ట్ అక్కడ జాతీయవాదం ఉన్న పార్టీ అధికారంలోకి రావాలి. సో అది రావాలంటే బీజేపీ ఒక్కటే ఇప్పుడున్న ప్రత్యామ్నాయం, కానీ బీజేపీకి అక్కడ ఆదరణ లేదు. ఆ ఆదరణ తేవాల్సిన బాధ్యత అన్నామలై మీద ఉంది. అన్నామలైకి బీజేపీ అడ్డంకిగా మారుతుంది. సో అదే నాకు చాలా డిఫికల్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు సీ హౌ, అంటే రాబోయే కాలంలో మనకి తెలుస్తుంది వాట్ ఎవర్ హ్యాపెన్స్. బట్ వెళ్ళిపోతే కనుక ఇట్ విల్ బి వెరీ సాడ్. బట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్లో చూసుకుంటే కనుక ఇట్ కుడ్ ఈల్డ్ రిజల్ట్, మనకి ఆశించిన ఫలితమే వచ్చే అవకాశం ఉంది. సో లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గుడ్ విల్ హ్యాపెన్. ఎస్, ఎప్పుడైనా కానీ మోదీ గారిది, షా గారిది ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉండవు, లాంగ్ రన్లో ఆలోచిస్తారు. సో మరి తమిళనాడు రాజకీయాలకు సంబంధించి అన్నామలై గారి రెసిగ్నేషన్ అనేది వాస్తవమా, లేకపోతే ఇది వేరే ప్లాన్ కోసం సంబంధించిన అందులో భాగం అనేది తెలియదు. ఇందులో డిఎంకే ముక్కలు అయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. సో మరి అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇద్దరు వైపు నుంచి మనకి కన్ఫర్మేషన్ రాలేదు. అన్నామలై గారు రెసిగ్నేషన్ అని చెప్పలేదు, బీజేపీ నుంచి మనకి కన్ఫర్మేషన్ రాలేదు. పిలిచి ఏం జరుగుతుంది ఏంటి అనేది. నమస్తే అండి, థ్యాంక్ యూ. నమస్తే.